నెంబర్ తీసుకోవాలి సార్. వితౌట్ ఐడి లేకుండా దీంట్లోకి వచ్చి బిజినెస్ చేయడానికి అయితే ఛాయిస్ లేదు. ఎందుకంటే మీరు ఒకవేళ బండి తీసుకున్నా కూడా మీకు తెలియకుండా షోరూమ్ ఓనర్ వేసి మీ కమిషన్ అయితే తీసుకుంటాడు. కంపల్సరీ ఇందులోకి రావాలంటే ఒక ఐడి నెంబర్ తీసుకోవాలి. ఐడి నెంబర్ మాత్రం దీంట్లోకి రావాలంటే ఒక పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, నామినీ మెయిల్ అడ్రస్ ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి మాత్రం ఫ్రీనే. కానీ ఏదైనా కొత్త వెహికల్ కొనాలనుకున్నప్పుడు పర్చేజ్ చేయాలిగా, ఎంత కొంత డౌన్ పేమెంట్ చేయాలిగా. చేయాలా సార్? ఎంత కొంత డౌన్ పేమెంట్ చేయాలి. దీంట్లో ఏ వెహికల్కి అయినా ఒక 15,000 అనేది డౌన్ పేమెంట్ చేసుకోవాలి. 1,00,000 రూపాయల వెహికల్ తీసుకుంటున్నాం అనుకుందాం, దానికోసం ఒక 15,000 అనేది ముందు డౌన్ పేమెంట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు వెహికల్ తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటారు కదా. ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఈ 15,000 అనేది మైనస్ అవుతున్నాయి. మిగతాది అనేది 85,000 అనేది మీరు నెట్ పే చేసైనా తీసుకోవచ్చు, లేదా మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఈఎంఐ రూపంలో కూడా పోవచ్చు. ఒక 4-5 రకాల ఫైనాన్స్లు ఉన్నాయి. ఓకేనా? అయితే బిజినెస్ చేసుకోవడానికి మాత్రం 3 రకాలుగా ఛాయిస్ ఇచ్చింది సార్. ఒకటేమో డైరెక్ట్ పేమెంట్తో తీసుకొని ఐడి క్రియేట్ చేసుకొని డైరెక్ట్ పేమెంట్ తీసుకున్న ఐడి వస్తుంది, బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకో సెకండ్ పద్ధతి ఏంటంటే ఐడి తీసుకొని మీరు మిగతా ఫైనాన్స్కి వెళ్ళి కూడా బిజినెస్ చేయొచ్చు, ఐడి ఉంటుంది కాబట్టి. ఇంకొక పద్ధతి ఏంటంటే, నాకు కొంతమంది అంటారు నాకు బిజినెస్ చేస్తా, నాకు ఐడి ఉంటే చాలు, తర్వాత డబ్బులు సంపాదించినాక బండి తీసుకుంటా అనేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో వచ్చేసి 15,000 డౌన్ పేమెంట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఈ 15,000 రిసిప్ట్ అనేది ఇంతకు ముందు చెప్పిన టీవీ కాంచి ట్రాక్టర్, కారు, జేసీబీ, మినీ బస్ దాకా ఇదే 15,000 రిసిప్ట్ వర్తిస్తుంది. ఓకేనా? మీరు ఎప్పుడన్నా తీసుకోండి, టైం లిమిట్ ఏం లేదు. అప్పుడు ఈ 15,000 మైనస్ అయితే అప్పుడున్న రేటు ప్రకారం మీ అమౌంట్ కట్టించుకొని బంధిస్తారు. కానీ అప్పటిదాకా ఏం చేయమంటుంది కంపెనీ? నువ్వు డబ్బు సంపాదించుకొని బండి తీసుకోమంటారు. ఓకేనా సార్? అయితే ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని ఉపయోగించుకొని బిజినెస్ చేస్తే, ఇప్పుడు ఒకవేళ నిజంగా మనం ఎలక్ట్రికల్ వెహికల్ వాడితే ఎంత సేవ్ ఉంటుంది? పెట్రోల్ వాడితే ఎంత సేవ్ సార్? పెట్రోల్ వెహికల్ కనుక వాడితే 100 కిలోమీటర్లు పోవాలంటే 200 రూపాయలు పెట్రోల్ వేయాలి. నెలకెంత సార్? 6,000. సర్వీసింగ్ 1000 రూపాయలు. ఇట్లా పెట్రోల్ వచ్చేది ఈఎంఐ వెళ్ళిపోతుంది కాబట్టి పెట్రోల్ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అయితే దీన్ని సేవింగ్ మనీ అంటాం. కానీ డబ్బు సంపాదించుకోవడానికి మాత్రం కేవలం మన కంపెనీలో అవకాశం ఉంది. ఓకేనా సార్? అయితే ఇక్కడ బిజినెస్ రూట్కి వచ్చేసరికి మీరు లాగిన్ అయిన తర్వాత మీ త్రూ వేరే పర్సన్ బండి బుక్ చేసినా ఓకే, లేదా వెహికల్ తీసుకున్నా ఓకే. మనకు వచ్చే కమిషన్ మాత్రం కంపెనీ ఏమంటుందంటే ఒక 5,000 రూపీస్ ఇస్తా ఉంటుంది. బాగుందా సార్? ఎలక్ట్రికల్ వెహికల్ మీరు బుక్ చేసుకొని వేరే వాళ్ళని రెఫర్ చేస్తే మనకు వెంటనే ఒక 5,000 రూపీస్ ఇస్తా ఉంటుంది. మీరు బండి బుక్ చేయించినా ఇస్తా, బండి కొనిపించినా ఇస్తా, దాంతో మీకు సంబంధం ఏం లేదు. ఓకేనా సార్? కానీ బిజినెస్ చేసుకోవడానికి 2 రకాల అవకాశం ఉంది. రేపు ఇంకోటి బుక్ చేసి, రేపు 2 బుక్ చేసి ఎంత వస్తుంది సార్? 10,000 వస్తుంది. రేపు ఒకవేళ 10 బుక్ చేసి ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. తెల్లారి ఒకటి బుక్ చేసి అనుకుందాం, ఎంత వస్తుంది? 5,000. తెల్లారి ఏం చేయాలి? సరిగ్గా అయిపోయింది, ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా సార్. అంటే దీన్ని ఏమంటారు సార్? ప్యాసివ్ ఇన్కమ్ అంటారా, యాక్టివ్ ఇన్కమ్ అంటారా? యాక్టివ్ ఇన్కమ్ అంటారు. సో దీంట్లో నేను ఇంతకు ముందు వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ లో మేనేజర్గా చేశాను 10 ఇయర్స్. నాకు 50,000 జీతం వచ్చేది. అంటే ఓవరాల్ గా ఇన్సెంటివ్ కలుపుకొని 50,000 జీతం వచ్చేది. దాన్ని ఏమంటారు? యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఓకే, షాప్ వేరే కిరాణా షాప్ ఉంది అనుకుందాం. షాప్ ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయా, మూస్తే డబ్బులు వస్తాయా? ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయి. కాకపోతే సెల్ఫ్ బిజినెస్ అంటారు కదా, ఓవర్ ఇష్టం ఉన్నప్పుడు మూసుకొని అతను కష్టమైనప్పుడు మూసుకుంటాడు. దాన్ని ఏమంటారు కూడా? దాన్ని కూడా యాక్టివ్ ఇన్కమే అంటారు. ఓకేనా? ఒక రియల్ ఎస్టేట్ కొన్నాడు, ప్లాట్ కొని నమ్మిండు, కమిషన్ వస్తుంది. తెల్లారి వస్తుందా? వస్తుందా సార్? రాదు. దాన్ని ఏమంటారు? యాక్టివ్ ఇన్కమే అంటారు. నేనేమంటున్నా అంటే నెట్వర్కింగ్ అందరు దేనికోసం వస్తారంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం వస్తారు. కానీ దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, కానీ 2 రకాల బిజినెస్ ఉంది. మీరు దేన్నైనా ఎంచుకోండి. ఒక పర్సన్ మీరు బండి బుక్ చేసుకొని మీరు ఈఎంఐ వెళ్ళిపోవడానికి ఒక 20 బండ్లు బుక్ చేపిస్తా అంటే బుక్ చేసుకోండి, మీ బండి ఫ్రీగా వస్తున్నట్టు లెక్క. లేదు నాలాగా ఇన్కమ్ సంపాదిస్తా అంటే సంపాదించండి. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ నుండి ప్యాసివ్ ఇన్కమ్ పోవడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు, ఒక పాలసీ చేపిస్తాడు, కమిషన్ వస్తుంది. ఇంకొక పాలసీ చేపిస్తాడు, కమిషన్ వస్తుంది. అతనే ఏజెంట్ గా ఉండి కొంతమందిని ఏజెంట్ లా క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఏజెంట్లు చేసే దాని మీద కమిషన్ వస్తారా రాదా? వస్తారా సార్? దీని ఏమంటారు? ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అలాగే మీరు ఒక 10 మందినా 20 మందినా
నలుగురిన ఇందులో ప్రమోట్ చేసుకొని వాళ్ళ త్రూ బిజినెస్ కనుక మీరు చేయగలిగితే దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అది కూడా మన కంపెనీలో ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ కాదు, నా దాంట్లో రియల్ గా జరిగింది మీకు చెప్తాను. ఒక వ్యక్తి వచ్చిండు, అతనికి డబ్బు అవసరం లేదు, యాక్చువల్గా డబ్బు అవసరం లేదు, కానీ ఈఎంఐ పెట్టుకున్నాను. ఈఎంఐ పెట్టుకోవడం ద్వారా నేను అతనికి ఒకటే చెప్పాను, మీరు జైలుకి కట్టకుండా దీంట్లో ఒక అవకాశం ఉంది సార్, మీ బండిని ప్రమోట్ చేయకుండా చూపించినప్పుడు ఎవరన్నా అడిగితే ప్రస్తుతం ఈఎం మాత్రమే చెప్పాను. అలా చెప్పడం ద్వారా ఏం నా కమిషన్ అంటే జస్ట్ 5,000 రూపాయలు వస్తుంది సార్, ఈఎంఐ వెళ్ళిపోతుంది మాత్రమే చెప్పాను నేను. అంటే 20 months లో 1.5 year లో 20 బుక్ చేసింది సార్. బండి ఫ్రీ వచ్చినట్ట కాదా? 1.5 year లో 20 బుక్ చేస్తే 1,00,000 రూపాయలు వచ్చింది, బండి ఫ్రీ వచ్చిన తర్వాత నా ఫోన్ కూడా ఎత్తలేదు, ఎందుకంటే ఆయనకు డబ్బు అవసరం లేదు, బండి మాత్రమే కావాలి. ఓకేనా? ఇంకొక లేడీ వచ్చింది కుక్కట్పల్లిలో, ఒక ఎగ్జాంపుల్ కాదు, నా రియల్ గా నా దాంట్లో జరిగిన విషయం మీకు చెప్తున్నా. ఒక లేడీ త్రూ పరిచయం అయింది. ఆమె ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కు డ్రైవింగ్ నేర్పిస్తుంది. నెల మొత్తంలో 100 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే, అంటే అన్ని ఎలక్ట్రికలే కాదు, టోటల్ గా స్కూటీ నేర్పియాలి. అక్కడ సిస్టమ్ వర్క్ ఉంటుంది, కుట్టు మిషన్ ఉంటుంది, దాంతో పాటు ఎలక్ట్రికల్ డ్రైవింగ్ అంటే అన్ని వెహికల్స్ డ్రైవింగ్, ఆటో కూడా డ్రైవింగ్ నేర్పించడానికి అలా డ్యూటీ. ఆమెకు 50,000 జీతం వస్తుంది. జస్ట్ ఆమె ఏమన్నారంటే, నేను బండిని ఎవరితో కూడా చేయించి ఇందులోకి తీసుకురాలేను, కానీ నేను నేర్పించేటోడు చాలా మంది నన్ను ఏ బండి కొనాలని అడుగుతున్నారు అని చెప్పింది. ఆమె ఈ బండి నేర్పించిన తర్వాత ఏ బండి కొనాలని ఎవరిని అడుగుతారు? నేర్పించిన లేడీని అడుగుతారు. వాస్తవం కావున ఎప్పటిదాకా ఆమెకి ఏం లేదు, ఏదో ఒక బండి కొనుక్కోపో అని చెప్పింది, ఆమె కోచింగ్ చెప్పింది. కానీ ఇందులో ఈ బండి కొనిపిస్తే కమిషన్ ఉందా లేదా? కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే, ఎలక్ట్రికల్ వెహికల్ కాదు, ఏ స్కూటీ అయినా డ్రైవింగ్ నేర్పించిన తర్వాత వచ్చే వాళ్ళు బండి ఎందుకు నేర్చుకుంటారు? కొనడానికి నేర్చుకుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఈ బండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ వెహికల్ కొనమని సజెషన్ చేసింది. అంటే ఈ బండిని ప్రమోట్ చేసింది. అట్లా చేయడం ద్వారా ఒక్క నెలల 50 బండ్లు బుక్ చేసింది. ఎంత వచ్చింది సార్ అలా కమిషన్? 2,50,000 వచ్చింది. ఆమె జీతం ఎంత తెలుసా? జస్ట్ ఆమె జీతం ఎంత తెలుసా? జస్ట్ 50,000. కానీ ఇక్కడ 2.5 లక్షలు తీసుకోవడం ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ నాకు రోజు 10,000 వస్తుంది మేడం అని చెప్పాను. ఎట్లా వస్తాయి? ఆమె నేను 3,50,000 వచ్చినట్టు చేసినాను. అలా చేయడం ద్వారా ఈ రూట్లో వచ్చి 3,50,000 ఎట్లా వచ్చింది అని అడిగితే నేను ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు రోజుకు మినిమం 5 IDs వేస్తుంది. హ్యాపీనా లేదా? ఒక జస్ట్ నేను ప్రమోషన్ చేయడం ద్వారా ఆమెకు ఒక అవకాశం ఇచ్చి ఈ రూట్లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొచ్చిన. ఈ ప్యాసివ్ ఇన్కమ్ చెప్పి క్లోజ్ చేస్తాను.